హాట్స్ మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు తెనాలి డబుల్ హాట్స్ మినపగుళ్ళు. మంత్రివర్గానికి సంబంధించి శాఖల కేటాయింపు పూర్తయింది. సవితమ్మకి ప్రస్తుతం బీసీ అదేవిధంగా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ సంబంధించిన శాఖను కేటాయించి ప్రస్తుతం మేడం ఉన్నారు మాట్లాడు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. క్యాబినెట్ సంబంధించిన శాఖలు కేటాయించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే బీసీలను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈరోజు ఒక బీసీ మహిళకు బీసీ వెల్ఫేర్, అదేవిధంగా చేనేత మరియు హ్యాండ్లూమ్స్ నాకు బాధ్యత పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యతగా నాకు ఇచ్చారో ఆ శాఖలన్నీ నేను ఫుల్ ప్లెడ్జెడ్గా పనిచేయడానికి సిద్ధంగా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీల ద్రోహం చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా కార్పొరేషన్లు ఏర్పాటు కావచ్చు, ఏర్పాట్లే చేశారే తప్ప ఆ కార్పొరేషన్ చైర్మన్లకు నిధులు లేవు, విధులు లేవు, అభివృద్ధి ఏమీ చేయలేదు. బీసీలను అనగదొక్కిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా చాలా నిజంగా ఈ 5 సంవత్సరాల్లో చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మేము ఎక్కడైతే చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారో, ఒక పక్క రాయలసీమలో ఉన్నారు, ఒక పక్క శ్రీకాకుళం, ఇలాంటి మరికొన్ని ప్రాంతాలకి నేను వెళ్ళి అక్కడ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర సమస్యలన్నీ చూసి పరిష్కరించి కొత్త పద్ధతులు కూడా మేము తీసుకురాబోతున్నాం. గతంలో లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో కూడా చెప్పారు చేనేతలను ఆదుకునే పార్టీ. గతంలో కూడా మేము చేనేతలకు పెద్దపీట వేశాం. ఈరోజు 5 సంవత్సరాలుగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క ముడి సరుకులు పెరిగిపోవడం, జీఎస్టీ సమస్యలు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు పెంచడం, చాలా ఇబ్బంది పడుతున్నారు. మల్బరీ రైతులు కూడా అదేవిధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ ప్రక్షాళన జరిగిపోతుంది. ఖచ్చితంగా బీసీలను అభివృద్ధి బాటలో తీసుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే పద్ధతిలో నేను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా బాధ్యత పెట్టారు. ఎందుకంటే కీలకం 50% ఓటు శాతం ఉన్న బీసీల తరఫున నన్ను వెల్ఫేర్ మినిస్టర్గా పెట్టారు. ఖచ్చితంగా బీసీలకు అభివృద్ధి బాటలో తీసుకుపోతానని కూడా తెలియజేస్తున్నాను. బీసీలకు కీలక హామీ ఇవ్వడం జరిగింది. 50 ఏళ్లకే పెన్షన్ చెప్తున్నారు. ఆ స్కీమ్ అమలుకు సంబంధించినటువంటి ఏ విధంగా కసరత్తు జరుగుతుంది మేడం? ఖచ్చితంగా అమలు పరుస్తాం. అదేవిధంగా ఏదైతే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా బీసీలకు ప్రత్యేకత చట్టం తేబోతున్నాం. బీసీలను గౌరవించే పార్టీ అన్ని రంగాల్లోనూ, ఒక పక్క విద్యారంగంగా, రైతాంగం కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, చాలా విధంగా బీసీలకు న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జగన్ నిన్న మొన్న కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఎవరు భయపడే అవసరం లేదు, మనకి ప్రజల మద్దతు ఉంది, కేవలం 10% ఓటు షేర్ మాత్రమే తేడాగా ఉంది, 2029 ఖచ్చితంగా గెలవబోతున్నాను ఆయన నేతలతోనూ ఎమ్మెల్సీలతోనూ చెప్తున్నారు. ఎవరు భయపడుతున్నారండి? ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు. ఏంటి నా పరిస్థితి, నేను ఏమి కుంభకోణాలు చేశాను, ఇన్ని కుంభకోణాలు చేశారు కదా, మరి ఏంటి పరిస్థితి అని ఆయన భయపడుతున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది. ఖచ్చితంగా పరిశ్రమలు వస్తాయి, బీసీలు బాగుంటారు, ఎస్సీ ఎస్టీ బడుగు బడిగిన వర్గాలన్నిటికీ న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం చేస్తుందని ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అది చెప్పక ఇంకేం చెప్తారండి? అంటే రాబోయే రోజుల్లో ప్రజలకు వెళ్తాను, దాడులు తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, కార్యకర్తలను కలుస్తాను, వాళ్ళ కుటుంబాన్ని కలుస్తానని జగన్ అంటున్నారు. ఏదో ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరు దాడులు చేశారు? వాళ్ళే కొట్టుకొని ఏదో ఒకటి కావాలి. ప్రజలు ఎవరు బయటికి రావడంలా, అయ్యో జగన్మోహన్ రెడ్డి అండంలా, అమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి పోవడం వల్ల ఈ రాష్ట్రానికి పట్టిన శని పోయింది అని ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. ఆయన ఏదో ఒకటి చేసుకోవాలి. ఇలాంటి టైం వేస్ట్ పనులు అయితే మాకు వద్దు సార్. మీరు కూడా అడగకూడదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ పార్టీ గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. అభివృద్ధి బాటలో ఉంటాం. ప్రజల సంక్షేమం కోసం మేము ఆలోచిస్తున్నాం. ప్రజలకు ఏం అవసరమో మాకు తెలుసు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో చేయబోతున్నాం. ఇప్పుడు బాధ్యతలు తీసుకోబోతున్నారు మేడం? ఒక 2-3 రోజుల్లో చూసి తీసుకోబోతున్నానండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి బీసీల పక్షపాతి తెలుగుదేశం పార్టీ, నా బీసీలు నా ఎస్టీలు నా ఎస్సీలు అని జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేశారని చెప్తున్నారు. మరోవైపు చేనేతలకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా చెబుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్కి మరోసారి అవకాశం ప్రజలు ఎవరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV సచివాలయం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.